ఇక అలా ఇద్దరు అనుకున్న తర్వాత ఇద్దరు కలిసి పొలము ఇల్లు అమ్మదాన్ని బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటారు. దారిలో వెంకయ్య బాబాయ్ సుబ్బయ్య బాబాయ్ కలిసి, ఏంటి నాయన మీ అమ్మని తీసుకెళ్ళావు, ఏం చేస్తుంది, ఎక్కడ కనపడ్డా కానీ మంచి నూటార పలకరించేది, తాత కూర తీసుకెళ్ళి బాబాయ్ అది ఇది అని చెప్తూ ఉండేది, ఏంటి మీరు వచ్చారేంటి, బాగానే ఉందా అమ్మ అని చెప్పేసి మందలిస్తూ ఉంటారనమాట ఇద్దరు. అయితే బాగానే ఉంది, నేను పొలమను ఇల్లు బేరం పెడదామని వచ్చాను అని చెప్పేసి అని ఆ ఇద్దరు అంటారనమాట. అన్నాక వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అనుకుంటారు కదా, వీళ్ళు ఏదో ప్లాన్ వేశారా, ఇక తల్లిని సరిగ్గా చూసుకుంటారో లేదో, అది అమ్మేస్తున్నామని చెప్పేసి అనుకుంటారనమాట. సరేనని చెప్పేసి అక్కడికి వెళ్ళి పొలము ఇల్లు అమ్మేస్తారు. ఆ వచ్చిన ధనాన్ని చక్కగా కారులో పెట్టుకొని తీసుకొని వెళ్తూ అంటారు కదా. ఇంతలోకి కోడలు అత్తగారిని అప్పటిదాకా చూసుకొని అంటది కదా, ఏమండి మనకి చాలా డబ్బులు వచ్చాయి, ఈ అద్దె ఇల్లునే సొంత ఇల్లుగా కొనుక్కుందాము, ఉన్న కొంచెం ధనాన్ని బట్టి కూతురు వివాహం చేద్దాము, మీ అమ్మ వద్దండి మనకి, ఇంట్లోంచి పంపించేద్దాం, లేదంటే ఎక్కడైనా ఉంచేద్దాము అని చెప్పేసానంటే కొడుకు అంటాడు కదా, అదేంటి నువ్వు మా అమ్మని మంచిగా చూసుకుంటాను అత్తయ్య అది ఇదని చెప్పావు కదా, ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి, అలా చేయకూడదని చెప్పేసి భార్యని అంటాడనమాట. సరే ఏదో ఒకటి అయిద్దిలేండి పదండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అత్త కోడలకి అస్సలు పడదనమాట. రోజు రోజుకి గొడవలు అవుతూ ఉంటాయన్నమాట. అవుతుంటే కొడుకు వచ్చేసరికి ఇటు అత్తగారు ఒకవైపు తల్లి అదే భార్య ఒకవైపు ఇటు తల్లి ఒకవైపు చెప్తూ ఉంటారు. ఇతను అక్కడ పని చేసి చేసి వచ్చి అలసిపోయి ఇద్దరికి చెప్పలేక నానా ఇదమైపోతాడనమాట. అయితే